జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? చేతగానివాడు ఇంట్లో ఉన్న ఒకటే, పేటలో ఉన్న ఒకటే, కోటలో ఉన్న ఒకటే. జగన్కి ఈ ప్రజల యొక్క సమస్యలు కానీ, ప్రజల యొక్క భావాలను కానీ తను అర్థం చేసుకోకుండా తనకిచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసి ఈనాడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కనటువంటి పరిస్థితుల్లో ప్రజలు చేత్కరిస్తే దానికి ఎదురు ఏదేదో కుంటి సాకులు చెబుతూ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, నాకు మైక్ రాదు, నేను మాట్లాడలేను. మాట్లాడలేకపోవటానికి కారణం నీకు ప్రజలు నీకు ఆ రకమైనటువంటి హోదా ఇచ్చారు. నీకేమిచ్చారు? నాలాంటి శాసనసభ్యుడిగా నువ్వు కూడా ఒకడివి. అంతే తప్ప నీకు హోదా ప్రజలు ఇవ్వనప్పుడు నీకు ఏ విధంగా వస్తుంది జగన్ అని సూటిగా మేము అడుగుతున్నాం. నీకు ఇవ్వాల్సింది జగన్ ప్రజలు నిన్ను తిరస్కరించారు. ప్రజలకు నువ్వు చేసినటువంటి ద్రోహం, రాష్ట్రాన్ని నువ్వు చేసినటువంటి మోసం, నీ దగ, నీ కుట్ర, నీ రౌడీ పాలన, నీ రాక్షస పాలనకి నీకు ప్రజలు ఆ రకమైనటువంటి తీర్పునిచ్చారు. ఇప్పటికైనా సరే మూసుకుని కూర్చుని ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నిన్ను ఆ రకంగా ఈ రాష్ట్ర ప్రజానీకం తిరస్కరించింది. దానికి నువ్వు చేతగాక నేను అసెంబ్లీకి వస్తే నా మైక్ ఎవరు, నేను ఇంటికాడే పెడతాను, మీడియా వాడు సహకరించండి, నా దాన్ని ప్రచారం చేయండి అని నువ్వు చేతగాక చెప్పుకునేటువంటి మాటలు తప్ప దీంట్లో పసలేదని చెప్తా ఉన్నాను. సార్, సోషల్ మీడియా వ్యవహారంలో గతంలో కూడా మీరు చాలాసార్లు ఇబ్బందులు పడ్డారు. ప్రతిపక్ష టైంలో కూడా చాలాసార్లు జైలుకి వెళ్ళారు. సో ఎందుకు ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులపై రాద్ధాంతం జరుగుతుంది, ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడానికి కారణం ఏంటి? ఇది ఒక రకమైనటువంటి గేమ్. అది ఆ గేమ్లో భాగమే ఈ సోషల్ మీడియాలో వాళ్ళు మా నాయకుల మీద, ప్రభుత్వం మీద వ్యతిరేకమైనటువంటి పెట్టకూడనటువంటి కామెంట్స్ అన్నీ కూడా పెట్టి అదేమంటే భావస్వేచ్ఛ అని చెప్పి దాన్ని చిత్రీకరిస్తున్నారు. దీని మీద మరి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అంతా కూడా స్పందిస్తున్నారు. ఏ రకమైనటువంటి వేరే యాక్టివిటీ చేస్తున్నా సరే అది ఎంతటి వాళ్ళనైనా సరే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. కానీ వాళ్ళలాగా దుర్మార్గంగా దాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ కేసులు బనాయించేటువంటి తత్వం ఈ ప్రభుత్వానికి లేదు. కానీ చట్టం దాని పని అది చేసుకెళ్తుందనే నమ్మకం మాకుంది. సరే, ఏంటి సార్, మీ నియోజకవర్గ వివాదం సద్దుమణిగిందా? పవన్ కళ్యాణ్ కలిశారు, ఎటువంటి భరోసా లభించింది మీకు? అసలు మా నియోజకవర్గ వివాదం పవన్ గారి దృష్టికి మేము తీసుకుని వెళ్ళలేదు. ఆయన దృష్టికి తీసుకెళ్లే అంత వివాదం కాదు. అవి చిన్న చిన్న ఇష్యూస్, అవి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఇష్యూస్. అవే సర్దుకుంటాయి. వాళ్ళ జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నారు, మాకు ఉన్నారు, కూటమి ఉంది. అవి పెద్ద ఇష్యూస్ కాదు. కానీ కావాలని మీ మీడియా వాళ్ళే దానికి ప్రాచుర్యం కల్పిస్తున్నారు తప్ప ఇష్యూ ఏమి లేదు అక్కడ. మేడం చెప్పండి.